మరి మేము ఇలా నిలబడుతున్నామంటే కేవలం ఆయన ప్రణాళిక. ఆయన ప్రణాళిక అనేది ఇక్కడ మేము ఉండలేం కదండి. మరి చిన్నప్పుడే దేవుడికి తెలిసేమో నేను ఇలా వాడబడతానని. అందుకే దేవుడు నన్ను ప్రాణాలతో నిలబెట్టాడు. మరి దాన్ని బట్టి దేవుడికి స్తోత్రాలండి. మరి నిఖిత్తు మా మ్యారేజ్ అయిన తర్వాత నాకు నిఖిత్తు ప్రథమ ఫలంగా దేవుడు అనుగ్రహించాడు. మరి అదే విధముగా అలా సంవత్సరాలు గడుస్తూ ఉండగా దేవుని వాళ్ళు అలా ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఆశీర్వదించిన తర్వాత చాలా మంది నన్ను అడిగేవారు, ఒక అబ్బాయి అయిన అమ్మాయికి పిల్లలు లేరా మీకు అని అడిగేవారు. నన్ను అలా అడుగుతుంటే నాకు చాలా బాధ అనిపించేది. ఎందుకంటే ఒక అబ్బాయి ఉన్నాడు కదా, ఎందుకు ఇలా అడుగుతున్నారు అని చెప్పి నేను చాలా బాధపడేదాన్ని. కానీ పాస్టర్ గారితో అందరితో నేను చెప్పుకొని బాధపడేదాన్ని. మా అత్తయ్య గారు అనేవారు, బాధపడతామా, ఏం పర్వాలేదు, ఉన్నాడు కదా ఒక అబ్బాయి, ఎవరైనా సరే అలాగే అంటారు కదా, ఒక అబ్బాయి ఉన్నాడు కదా ఇంకా బాధపడకూడదు అన్నారు. అన్న తర్వాత అలా ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాము. దేవుని చిత్తము, దేవుని కృప మా ఎడలో ఉంది కాబట్టి దేవుడు మమ్మల్ని ఇలా వాడుకుంటున్నాడు. మరి నేను ప్రెగ్నెన్సీకి మరి మెడిసిన్ వాడిన తర్వాత డాక్టర్ గారు అన్నారు, పీసీఓడి ఉంది కదమ్మా అంత త్వరగా రాదు అన్నారు. అన్న తర్వాత అత్తగారితో చెప్తున్నాను, అత్తగారు ఇలా ఉంది టాబ్లెట్స్ వాడుతున్నానంటే, వాడకు పద్మ, దేవుడు నీకు ఎప్పుడు ఇస్తాడో అప్పుడే అనుగ్రహిస్తాడు, నువ్వు ఎటువంటి మెడిసిన్ వాడద్దు అని చెప్పారు. చెప్పిన తర్వాత సరే అత్తగారు అని చెప్పి నేను మెడిసిన్ వాడకపోయిన తర్వాత నాకు మరి 2021 సంవత్సరంలో మావయ్య గారు వాగ్దానం ఇచ్చారండి. ఆదికాండము 17వ అధ్యాయము 20వ వచనంలో ఉంది కదా, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతని సంతానం అభివృద్ధి కలుగజేసేదను, అత్యధికంగా అతన్ని విస్తరింపజేసేదనని వాగ్దానం ఇచ్చారు. నాకు 31st నైట్ వాగ్దానం ఇస్తే నేను చాలా సంతోషంతో అత్తయ్య గారితో చెప్పాను, అత్తయ్య గారు నాకు సంతానం అభివృద్ధి కలుగజేస్తారంట, మావయ్య గారు వాగ్దానం ఇచ్చారండి నాకు అని చెప్పి నేను చాలా సంతోషంగా చాలా ఉత్సాహంగా చెప్తూ అనుకుంటూ ఉన్నాను. మరి మే 7వ తారీఖున మావయ్య గారు మరి దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు మేము ఎంతో దుఃఖంలో ఎంతో బాధతో ఉన్నాము. ఉన్న తర్వాత చాలా చాలా బాధతో ఉన్నాము. మరి ఏ విషయమైనా మా నాన్నగారితో, మా అమ్మగారితో, అలాగే మావయ్య గారితో, అత్తయ్య గారితో చెప్పుకుంటూ ఉంటాము. మరి అదే రీతిగా కుటుంబం అంతా కలిసి ఉన్న మావయ్య గారు వెళ్ళిన తర్వాత మరి 11వ రోజున 19వ తారీఖున మరి మావయ్య గారి కార్యక్రమం అయిందండి. అందరం పైన పడుకున్నాము, రాజేశ్వర్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరూ పైన ఉన్నాము. మరి నాకు 20వ తారీఖున తెల్లవారుజామున నాకు దర్శనం వచ్చిందండి. మరి నాకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు పాజిటివ్ అని వచ్చింది. నేను సంతోషంతో ఆ దర్శనంలో నేను గంతులు వేస్తున్నాను, అయ్యో నాకు పాజిటివ్ వచ్చింది, నాకు ఇంకొక బిడ్డ జన్మనిస్తున్నాడు దేవుడు అని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ ఎప్పటికీ లేకుందా, నిజమేనా, ఇది నాకు వస్తుందా అని ఒక రకమైన డౌట్. మళ్ళీ తెల్లవారిన వెంటనే మరి నేను టెస్ట్ చేసుకున్నప్పుడు నిజంగా దేవుడు నాకు పాజిటివ్ అనుగ్రహించాడు. మరి వెంటనే నేను పాస్టర్ గారిని లేపి, ఏమంటే ఇలా పాజిటివ్ వచ్చిందండి, ఇలా ప్రెగ్నెన్సీ అయ్యానంటే, ఏంటి పద్మ ఏం చెప్తున్నావు అని సడన్గా స్టన్ అయిపోయాడు. ఎందుకంటే అప్పటికే మాకు కరోనా తర్వాత మావయ్య గారి కార్యక్రమం అయింది. మరి మావయ్య గారి కార్యక్రమం అయినప్పుడు మేము చాలా బరువులు పైకి మోసుకునే లేదండి. మరి అప్పటి వరకు ఏ సింటమ్స్ కూడా నాకు తెలియవండి. అసలు ప్రెగ్నెన్సీతో ఉన్నానని కూడా నాకు తెలియదు. ఎందుకంటే నాకు పీసీఓడి ప్రాబ్లం వల్ల అసలు తెలిసేది కాదు. మరి దేవుడు ఆ రోజు నా జీవితంలో కార్యము దయచేశాడండి. మరి అత్తయ్య గారితో చెప్పిన తర్వాత అత్తయ్య గారు కూడా చాలా సంతోషించారు. తర్వాత ఉదయాన్నే మరి నేను మా అమ్మగారికి ఫోన్ చేసినప్పుడు, మా అన్నయ్య వాళ్ళందరూ మనం హాస్పిటల్కి వెళ్ళామని పాస్టర్ గారు, నేను అక్కడి నుంచి మా అన్నయ్య వదిన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి డాక్టర్ గారు చెప్పారు, 3వ నెల వచ్చిందమ్మా, నీకు హార్ట్ బీట్ వచ్చింది అని చెప్పారు. నాకు చాలా సంతోషం. ఏంటంటే దేవా నాకు ఇచ్చావు ఈ బిడ్డని అని నేను ఎంతగానో దేవుని కొనియాడాను. మరి నాకైతే మరి నవీను డిసెంబర్ 11కి డేట్ ఇచ్చారు డాక్టర్ గారు. నాకు డిసెంబర్ 11కి డేట్ ఇస్తే నవంబర్ 20న విపరీతమైన గ్యాస్ పెయిన్ వచ్చేసింది. ఎంతగా అంటే చాలా భయంకరంగా గ్యాస్ పెయిన్ వచ్చేసింది. అయితే 3 రోజులు నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యానండి. 28, 29, 30 తారీఖు సాయంత్రం నేను హాస్పిటల్ నుంచి ఇంటికి డిశ్చార్జ్ వచ్చాను. మరి 11:30, 12 ఆ టైంకి విపరీతమైన పెయిన్స్ వచ్చేస్తున్నాయి. తట్టుకోలేకపోతూ ఉంటే పక్కన మా అమ్మగారు ఉంటే మా అమ్మగారిని లేపి, అమ్మ ఇలా పెయిన్స్ వచ్చేస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నాను అంటే, ఇప్పుడైతే మా హాస్పిటల్ నుంచి వచ్చాము, గ్యాస్ పెయిన్ ఏమో ఏం కంగారు పడుకున్నారు, కానీ నాకు ఏదో అయిపోతుంది, తట్టుకోలేకపోతున్నాను పెయిన్ అంటే, గబగబా మరి మా అన్నయ్యని లేపి మా అమ్మగారు, మా నాన్నగారు అందరూ మరి పాస్టర్ గారికి నేను ఫోన్ చేయగానే పాస్టర్ మరి ఇక్కడే ఉన్నారు అత్తయ్య గారితో పాటు. మరి అప్పటిదాకా నాతోనే ఉన్నారు. మరి ఆయన కూడా తెల్లవారుజామున వెంటనే నా దగ్గర రావడం జరిగిందండి. మరి నేను హాస్పిటల్లో డిశ్చార్జ్ అయినప్పుడు 1వ తారీఖున మరి నాకు ఆపరేషన్ చేసి బాబుని నాకు చూపించారు. అయితే ఆ బాబు విషయంలో దేవుడు మాకు ఎంతగానో ఘనకార్యాలు చేస్తూ ఉన్నాడు.
ప్రభా నేను చనిపోతాను, నేను తట్టుకోలేను ప్రభా అని ఏడ్చాను. ఏడ్చిన తర్వాత మళ్ళీ ఒక విశ్వాసము, నేను ఎలా పెరిగినా ఆలోచించకూడదు కదా, దేవుడు నాతో ఉన్నాడు కదా, నేనే బలపడి ఆయన సన్నిధానంలో అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చాడు. అనేక రకమైన అపాయముల నుండి రోజు దేవుడు మన కుటుంబాన్ని కాచి కాపాడుతున్నాడు. మరి నవీన్ పుట్టిన తర్వాత బిడ్డకి ఎంతగానో హెల్త్ ప్రాబ్లము, జ్వరం వచ్చినప్పుడల్లా హాస్పిటల్కి వెళ్తే కనీసం నెలకు 3,000-4,000 చేతిలో పట్టుకుని వెళ్ళాలండి హాస్పిటల్. అంత హై ఫీవర్ వచ్చేసేది. మరి ఒక రోజు పాస్టర్ గారు మరి గంగనపల్లి పాస్టర్ మీటింగ్కి వెళ్తూ ఉన్నారు. ఆ రోజు నేను అత్తయ్య గారు మాత్రమే ఉన్నాము. ఆ బిడ్డకు జ్వరం విపరీతంగా వచ్చి ఫిట్స్ కింద కొట్టేసుకున్నాడు. మరి పాస్టర్ గారు అయితే ప్రార్థనకు వెళ్తున్నారు. నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. గగున విజయ్ ఫోన్ చేసి మళ్ళీ పాస్టర్ గారు వెంటనే ఫోన్ చేసి మరి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. మరి శతమం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు బాబు. మరి దేవుడు కృపను బట్టి సజీవంగా మా ఇద్దరికి తీసుకొచ్చాడు. మరి అలాగే తర్వాత సారి కూడా టీమ్ హాస్పిటల్లో జాయిన్ చేయమన్నారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. దేవుడే కార్యము చేసే బిడ్డ క్షేమంగా దేవుడి యొద్దకు తీసుకువచ్చాడు. అయితే నేను ఏం చెప్తున్నానంటే, బిడ్డ విషయంలో దేవుడు ఎంతో మాకు మేలును చూపించాడంటే, ఎందుకంటే ఆయన నమ్ముకొని ఆయన సువార్త నమ్మకంగా చేస్తున్నాం కాబట్టి ఆ బిడ్డ విషయంలో మాకు కార్యాలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఆ బిడ్డ పుట్టాక మా ఇంట్లో ఆశీర్వాదము దీవెనకరంగా ఉంటుంది. ఆ బిడ్డ విషయంలో నాకు ప్రతిదీ కూడా మర్చిపోతాం. ఒకవేళ ఏమైనా కోపంగా ఉంటే, నేను బాధపడుతూ ఉంటే, ఒకవేళ నేను ఏడుస్తూ ఉంటే నా బిడ్డ వచ్చి అమ్మ నువ్వు బాధపడతా, అమ్మ నువ్వు వేడవకమ్మా, నా బిడ్డ నాకు ఓదార్పునిస్తూ ఉంటాడు. ఎప్పుడు తన నోట్లో నిత్యము ప్రార్థన ఉంటుంది, నిత్యము పాటలు ఉంటాయి. మా కుటుంబం దాని ద్వారా ఆదరణ పొందుతున్నాం. ఆ బిడ్డకి ఏదైనా అనారోగ్యం వస్తే మొదటగా వెళ్ళే ఫోన్ కాల్ ఎవరికంటే మా వదిలికి వెళ్తుంది, తర్వాత మా అమ్మగారికి వెళ్తుంది, తర్వాత అందరికీ వెళ్తుంది. మరి ఆ బిడ్డ విషయంలో దేవుడు మన నెలలా మాకు అయ్యే ఖర్చును దేవుడు తగ్గించాడండి. ఎందుకంటే ఆ బిడ్డ చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధానంలో వాడబడుతూనే ఉన్నాడు. నేను ఇలా నిలబడుతున్నాను అంటే కేవలం మా గారి ప్రార్థన, అత్తయ్య గారి ప్రార్థన, అలాగే మా అమ్మగారు మా నాన్నగారు చేసిన ప్రార్థనే మమ్మల్ని ఇలా నిలబెడుతూ ఉంది. మరి అనేకమైన సువార్తకు వెళ్తున్నప్పుడు, బిడ్డను వదిలేసి వస్తున్నప్పుడు కూడా మరి మా అత్తయ్య గారు ఎంతగానో చూసుకుంటూ ఉంటున్నారు. మరి అదే విషయంలో దేవుడు మా కార్యంలో ఎంతగానో గొప్పగా చేస్తూ ఉన్నాడండి. మరి రోజు పాస్టర్ గారు 6 సార్లు వెళ్ళి వస్తారు. మరి రోడ్డు ప్రమాదాలు అనేకమైన మాకు యాక్సిడెంట్ జరగకుండా దేవుడు తన దూతలతో మమ్మల్ని కాస్తూనే ఉన్నాడండి. మరి రోజు 6 సార్లు ఆశ్రమ పబ్లిక్ స్కూల్ వరకు వెళ్ళి